ఈ తీసుకురావడం చాలా కష్టం కదా. వైద్యానికంటే ఏం వైద్యంలో వాడతారు? పక్షవాతానికి, ఉబ్బసానికి కూడానా? ఓకే ఓకే. శనగపప్పు వేసి వండుతారు. ఇవి మీకు ఎంత రేటు పడతాయి? అంటే మీరు అంటే ఇవి ఇలా ఇస్తారు పెట్టారు కదా పోగుల లెక్కన, 100 రూపాయలు అంటే ఒక అరకిలో పావు కిలో అలా ఉంటాయా? గ్లాసులు. అవి పైన పెంకు తీసేయాలా మళ్ళీ? దాని అంతటా అది వదిలేద్దా? ఎంత ఉంటుంది అది? పోగంటే పావు కేజీ ఉంటుందా, పైన ఉంటుందా? అదే గ్లాసుడు. అది ఎంత వెయిట్ ఎంత వస్తుంది? 200 గ్రాములు అలా వస్తుంది. చేపల కంటే రేట్ ఎక్కువ అనమాట. అది మరి తీసి బయట పెట్టేస్తున్నారు కదా, పాడవదా? అది దాంట్లో నుంచి బయటకు తీసేస్తున్నారు కదా, పాడవదా? ఎందుకంటే పెద్దవి ఉంటాయా నత్తలు? కొల్లేరులో ఉంటాయా? పెద్ద సైజు వస్తుంది. ఓకే. మీ ఈ పంట కాలంలో, కృష్ణా కాలంలో పడుతుంది. అవైతే ఇంకా మంచి ఆదాయం వస్తుందేమో. ఇంత సైజు వస్తుందా పెద్దగా? దానికంటే ఇంకా రెండు. ఓ, అయితే పెద్దగా ఉంటుందా? ఓకే ఓకే. కొల్లేరులో పట్టడానికి పర్మిషన్ తీసుకోవాలా? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉంటుంది? ఇప్పుడు ఇన్ని పట్టాలంటే మీకు రోజుకి ఎంత టైం పడుతుంది? ఒక 2-3 గంటల పైన పడుతుంది. వారి ఆరాలే. సేల్ అవుతుందా? మీరు మరి తొందరగా అమ్ముకోవడం కుదురుతుందా? వెళ్ళిపోతుంది. తింటారులే, అవును తింటారులే. చాలామంది నత్తలు ఇంట్రెస్టెడ్గానే తింటారు. చాలామంది అంటారులే ఆరోగ్యానికి మంచిది, బాగా పని చేస్తాయి అని చెప్తారు. ఒలిచిన దాంట్లో ఆ పెంకు వేడి నీళ్ళల్లో వేస్తే ఊడిపోద్దా? ఆ పైన ఉన్న పెంకు. ఓకే. ఏది పెంకు చూపించు ఒకసారి. అదా? ఓకే ఓకే. అలా తీస్తే వచ్చేస్తుంది దాంట్లో. ఓకే, అలా పెంకు వచ్చేది. ఓకే. కష్టపడాలి బాగా. డైలీ పడతారా ఇలాగా? ఇప్పుడు ఇవి స్మెల్ వస్తాయా? నీసు వాసన వస్తాయా? వస్తుంది. శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంటుందేమో. హాయ్, హలో, నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నత్తలు వ్యాపారం చేసే వాళ్ళని చూస్తున్నారు. నత్తలు ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇవి పక్కనే ఉన్న కృష్ణ కాలువలో పట్టి వీళ్ళు నత్త పప్పు వలిసి పక్కన పెడుతున్నారు. ఇవి ఈ పోగులు వచ్చేటప్పటికి 100 రూపాయలు అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఒక పావు కిలో ఉంటుంది.
నడుము నొప్పికి, ఉబ్బసానికి, మొలల వ్యాధికి ఇలాంటి వాటన్నిటికీ పనిచేస్తుందంట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే